బులెటిన్లో బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం 50.20 అడుగులుగా గోదావరి ప్రవహిస్తున్నారు. అయితే కానీ అధికారులు మాత్రం ఇంకా భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, ప్రాజెక్టులలో నీరు గోర్లుతుండటంతో మళ్లీ గోదావరి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గోర్లుతుండటంతో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. బులెటిన్లో బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం 50.20 అడుగులుగా గోదావరి ప్రవహిస్తుంది. అయితే కానీ అధికారులు మాత్రం ఇంకా ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, ప్రాజెక్టులలో నీరు గోదావరిలోకి వదలడంతో గోదావరి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గోదావరి పొంగి పొర్లుతుండటంతో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ఈ రోజు ఉదయం నుంచి కొంచెం తెరిపించాయని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం అంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు రిజర్వ్ అయితే ఈ వరద నీరు చేరుకొని నిండిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాచల గోదావరి మాత్రం అంటే ఈ రోజు ఉదయం వరకు అయితే 50.50 అడుగుల వరకు అయితే చేరుకొని అంటే చేరుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా భయపడిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే 2 గంటల నుంచి గోదావరి అయితే క్రమంగా తగ్గుతున్నట్టు ప్రస్తుతానికైతే 50 గోదావరి నీటి వద్ద ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. మనం ఏదైతే ఇప్పుడు గోదావరిలో చూసుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణ కట్ట కావచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు నీరు వచ్చేసిన పరిస్థితి కూడా ఇప్పుడు ఒకవేళ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే మాత్రం ఇదంతా కూడా నిండిపోయే ప్రమాదం తెలుస్తుంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇటు గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చిన నేపథ్యంలోనే ఇటు చెర్ల మండలానికి అయితే చెర్లకు కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా రహదారులు కూడా మొత్తం మూసిపోయాయని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ లో 403 అడుగులకు పైగా కూడా ఈ కిన్నెరసాని ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ కిన్నెరసాని దాని వలన నాగార్ వద్ద నిన్న రాత్రి నుంచి అంటే నేటి 1 గంట క్రితం వరకు అయితే ఈ యొక్క వాహనాల రాకపోకల్ని కూడా బ్రిడ్జి నుంచి ఆపేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క రాగారం బ్రిడ్జి నుంచి అయితే రవాణాను మరలా పునఃప్రారంభించారని కూడా చెప్పొచ్చు. అదే విధంగా భద్రాచలంలో చూసుకుంటే ప్రస్తుతానికి 50.20 అడుగులుగా ఈ గోదావరి ప్రవహిస్తే అయితే ఈ యొక్క గోదావరి ఈ రోజు సాయంత్రం అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కావచ్చు, అదే విధంగా ప్రాజెక్టుల నీరంతటిని కూడా గోదావరిలోకి రిలీజ్ చేస్తుండటంతో ఈ యొక్క గోదావరి మరలా పెరిగే అవకాశం ఉందని అయితే ఇది జిల్లా యంత్రాంగం భావిస్తున్నట్లుగా అయితే ఏదైతే ఈ గోదావరి పెరుగుతున్న సమక్షంలో నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ మరి అదేవిధంగా ఎస్పీ ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అయితే వీరు చెప్పినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు గోదావరి ఈ యొక్క ఇది ఒక ఏదైతే 50.20గా ఉన్న నేపథ్యంలో అంటే ఎవరు కూడా ఊపిరి పీల్చుకోవడానికి వేరని జిల్లా అధికార యంత్రాంగం అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏ క్షణమైనా మరలా ఈ గోదావరి అయితే పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ విధంగా గోదావరి పెరగడం వలన ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఇటు అంటే అనేక ఎకరాల భూములు కూడా ఈ నీటిలో మునిగిపోయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే నిన్న మనం ఏదైతే ఈ ములకల్పల్లి మండలంలో చూసుకుంటే ఇద్దరు తల్లిదండ్రులు అంటే ఈ యొక్క బ్రిడ్జి దాటడానికి ప్రయత్నిస్తూ వారి అంటే ఇద్దరు కూడా కొట్టుకుపోయిన పరిస్థితిలో వాళ్ళ కూతురు జ్యోతిని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడారు. అదే విధంగా తల్లి అయితే నీటిలో కొట్టుకున్నట్టుగా కూడా ఇప్పటికీ అంటే ఇంకా ఆచూకీ లభించలేదని కూడా చూడొచ్చు. అదే కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లె మండల పరిధిలో చూసుకుంటే ఈ రోజు ఉదయం ఒక ఆటి ప్రమాదం అంటే ఈ బ్రిడ్జి నుంచి దాటుతుండగా మధ్యలో ఈ ఆటో ఇంజన్ ఆగిపోవడం వల్ల అది నీటిలో డ్రైవర్ తో సహా ఆటో కొట్టుకుపోయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దాంట్లో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ అయితే అక్కడ స్థానికులు అయితే కాపాడిన పరిస్థితి ఉంది. కానీ ఆటో గల్లంతైనట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు అన్నపురెడ్డిపల్లి అనేక ప్రాంతాలకి కూడా రహదారులు అయితే మూసుకుపోయినాయని కూడా చెప్పొచ్చు. అదే ఇప్పుడు మనం పాల్వంచ మండలంలో చూసుకుంటే దంతెలబోరు దంతెలవాడ ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఈ కిన్నెరసాని నీటి దిగ్బంధంలో తిక్కుపోవడం వల్ల వాటికి పాల్వంచతోటి రహదారి సౌకర్యాలు కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క వర్షాలన్నిటివి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అధికంగా ఉంటాయని ఇటు వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అంటే మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అయితే ఇటు జిల్లా ప్రజలు అయితే భయపడుతున్న పరిస్థితి ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ నవీన్.